స్టాప్ ఇట్ పల్లవి. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ జాబ్ మానే. గౌరవం ఉంది కాబట్టే జాబ్ చేయడానికి నిన్ను పర్మిషన్ అడిగాను. ఆ రోజు అవునన్న నువ్వే ఈ రోజు ఎందుకు కాదంటున్నావు? అప్పుడు నా మాట విన్నా నువ్వు, ఇప్పుడు ఎందుకు వినడం లేదు? నువ్వు మాట మార్చుకున్నంత ఈజీగా నా మనసు మార్చుకోలేకపోతున్నాను చరణ్. నీ మనసు మార్చుకోమని చెప్పడం లేదు పల్లవి, జాబ్ మానేయమంటున్నాను అంతే. అదే ఎందుకు? ఆ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నావని జాబ్ చేయమన్నా, కానీ దానివల్ల నేను ఒంటరి అవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. నేను జాబ్ చేయడానికి నువ్వు ఒంటరి అవ్వడానికి సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం అన్నట్టు మాట్లాడక పల్లవి. మనం ఏం మిస్ అవుతున్నావు నీకు నిజంగా తెలీదా? కొన్ని కావాలనుకుంటే కొన్ని కోల్పోక తప్పదు చరణ్. లైఫ్ లో కొన్ని కోల్పోతే తప్పలేదు పల్లవి, కానీ లైఫ్ నే కోల్పోతే కష్టం కదా. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే అపార్థాలే మిగులుతాయి. నీకు పిచ్చి పట్టింది పల్లవి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. పిచ్చి పట్టింది నీకు, అందుకే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకున్నాను కాబట్టే వద్దని చెప్తున్నాను. అప్పుడు నా ఇష్టాన్ని గౌరవించేవాడివి చరణ్. నేనంటున్నది అదే పల్లవి, అది నువ్వే చేయొచ్చు కదా. లైఫ్ అంటే వాదించుకోవడం కాదు చరణ్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం. అంటే ఏంటి ఇప్పుడు? నాది మాత్రమే వాదన అంటున్నావా? చరణ్ చరణ్ కాఫీ తీసుకో. దీన్ని నువ్వు కాలిస్తే అది నిన్ను కాలుస్తుంది. ముందు కాఫీ తీసుకో, చల్లబడుతుంది. ఏంటి చల్లబడేది? నేనంటే నీకు కామెడీ అయిపోయింది. అస్సలు రెస్పెక్ట్ లేదు. ఒక భర్తగా నేను సంపాదించి నేను పోషించే కెపాసిటీ నాకున్నప్పుడు ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను పగలు చేస్తే నువ్వు రాత్రి, నువ్వు రాత్రి చేస్తే నేను పగలు. ఇదేనా లైఫ్ అంటే? నీ కోపం కాఫీ కప్ ముక్కలైన దగ్గరే ఆపే చరణ్. దేనిలాగే మనసు ముక్కలైతే లైఫ్ నాశనం అవుతుంది. అది నా సంపాదనతో కొన్నది. నేను దాన్ని పగలు కొట్టుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను, నా ఇష్టం. అదే తప్పంటాను. మీ మగాళ్ళు నా డబ్బు నా ఇష్టం అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. పండగొస్తే చీర కోసం, సండే వస్తే సినిమా కోసం చేతులు చాచి అడుగుతున్నాం కాబట్టే మీరు ఇలా మాట్లాడుతున్నారు. పెళ్ళంటే 7 అడుగులు నడిస్తే సరిపోద్ది. జీవితాంతం మీ అడుగు జాడల్లో నడవమండం కరెక్ట్ కాదు. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండివిజువాలిటీ ఉంది. భార్యాభర్తలకు బండి చక్రాల ఇండివిజువాలిటీ ఉంటుంది, కరెక్టే. కానీ ఆ 2 చక్రాలు చేయాల్సింది చెరో ప్రయాణం కాదు, ఒకే ప్రయాణం. అయినా నేను నీ ప్రపంచం వదులుకుని రమ్మనట్లేదు. ఏది నీ ప్రపంచమో తెలుసుకోమంటున్నాను. షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పకు చరణ్. ఎవరికి తెలియదు మీ మేలిగో. ఆడది సెల్ఫ్ రియలబుల్గా ఉంటే చూసి ఓర్చుకోలేరు కదా. మేలిగోతో మాట్లాడట్లేదు పల్లవి. మనకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు గడిచినా మనకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఎన్నున్నాయి. మన ఇద్దరి వర్కింగ్ అవర్స్ వేరు కావటం వల్ల కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఇంకదేనా లైఫ్ అంటే? అంటే బెడ్రూమ్లో టైం స్పెండ్ చేయడమేనా లైఫ్ అంటే? అదే జీవితం అని నేను చెప్పడం లేదు. ఏ మగాడైనా కోరుకునేది తన భార్య తీసుకుని వచ్చే సంపాదన కాదు. అలిసిపోయి ఇంటికి వస్తే ప్రేమగా 4 మాటలు, మీరిచ్చే ఆప్యాయత, అనురాగాలు. అసలు అది లేని జీవితం జీవితమే కాదు పల్లవి. ఐ అగ్రీ విత్ యూ. లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నావన్న ఫీలింగ్ నాకు ఉంది. చూడు చరణ్, ఒక భర్తగా మీరంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. అలాగని చరణ్ భార్య పల్లవిగానే మిగిలిపోవడం నాకిష్టం లేదు. పల్లవి, నీ లైఫ్ నీ ఒక్కదాందే కాదు, అది నాతో కూడా ముడిపడింది. నీ ఎయిమ్ కోసం ఒక భర్తగా నేను పొందే ఆనందాన్ని ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? అప్పుడు మీరే జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని పోషించుకునే కెపాసిటీ నాకు ఉంది. సూపర్! నువ్వు చేయలేని పని నన్ను చేయమంటున్నా. అంటే నేను ఇంటి పని వంట పని చేస్తూ కూర్చుంటే వీడు తిని కూర్చుంటున్నాడు, ఆడ సంపాదించి పెడుతుందని ఊరంతా హేళన చేయాలి, అంతేగా? దీన్నే మేలిగో అంటారు. ఫెమినిస్ట్లా మాట్లాడక పల్లవి. అలా ఆలోచిస్తే కాపురాలు సజావుగా సాగవు. నాది మేలిగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నేను జాబ్ చేసేది కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే అని ఎందుకు అర్థం చేసుకోవు? పల్లవి, నేను మన హ్యాపీనెస్ గురించి, మనం మిస్ అవుతున్న పర్సనల్ లైఫ్ గురించి నేను జాబ్ మానేమంటాను. వై డోంట్ యు ట్రై టు అండర్స్టాండ్? ఓ కమ్ ఆన్ చరణ్, పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నా అంటున్నావు. ఇంకా టీనేజ్ లో ఉన్నావు మనం ఏమన్నా? వీకెండ్స్ లో ఎప్పుడు కలిసే ఉంటున్నాం కదా. ఇది సరిపోదంటే చెప్పు, ఒక బ్రేక్ తీసుకుని ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళేసొద్దాం. లేదంటే నేను జాబ్ మానేయడానికి ఇంకేదైనా రీజన్ చెప్పు. నేను కన్విన్స్ అయితే జాబ్ మానేస్తాను. మన పర్సనల్ లైఫ్ కోసం మాత్రమే కాదు, నీ సేఫ్టీ కోసం కూడా ఆలోచించి ఈ జాబ్ వద్దంటున్నాను. వాట్ యు మీన్? ప్లీజ్ పల్లవి, ట్రై టు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోవద్దు అంటున్నాను. మనం మంచిగా బ్రతకాలని చూసినా సొసైటీ ఏదో ఒక నింద మోపుతుంది. మనం వెళ్లే దారి ఒకటే కరెక్ట్గా ఉంటే సరిపోదు, అవతల వాడికి కూడా దారి తెలిసి ఉండాలి. అయినా రోజు న్యూస్లో చూస్తున్నది కదా, లేడీస్ పై ఆఫీస్లో హెరాస్మెంట్స్, ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో అఘాయిత్యాలు. అంటే అనుమానిస్తున్నావా నన్ను? అనుమానం కాదు పల్లవి, ఒక భర్తగా అది నా భయం మాత్రమే. అనుమానానికి భయం అనే ముసుగు తొడక్కు చరణ్. ఇన్నాళ్ళు నా మీద ప్రేమతో జాబ్ వద్దంటున్నావు అనుకున్నాను, కానీ అది ప్రేమతో కాదు అనుమానంతో అని ఇప్పుడు అర్థమవుతుంది. స్టాప్ ఇట్ పల్లవి.
బయటికి వెళ్ళిన కూతురు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఒక తండ్రి పడే భయంలో ప్రేమ ఉన్నప్పుడు నా భయంలో నీకు అనుమానం ఎందుకు కనిపిస్తోంది? ఒక తండ్రిగా తనది ప్రేమ అయితే ఒక భర్తగా నాది ప్రేమే. కానీ రెండింటికి చిన్న తేడా ఉంది చరణ్. తండ్రి తన కూతురికి ఏం జరగకూడదని ప్రేమతో ఎదురు చూస్తే భర్త ఏం జరిగిందోనని భయంతో ఎదురు చూస్తాడు. అయినా ఇన్ని సంవత్సరాలుగా నేను జాబ్ చేసినా రాని సేఫ్టీ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? Just shut up, Pallavi. You just mad today. అంటే ఇన్నేళ్లు నీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం నా సేఫ్టీని రిస్క్ చేసావా? Hey! Just don't try to take it to another level, Pallavi. లేదా నాకేం జరిగినా ఇంటికి డబ్బులు వస్తే చాలనుకున్నావా? పల్లవి సారీ పల్లవి, నేను కావాలనుకోవట్లేదు పల్లవి, ఏదో ఆవేశంలో కొట్టాను పల్లవి. పల్లవి ప్లీజ్ పల్లవి, పల్లవి నేను నిజంగా కావాలనుకోవట్లేదు పల్లవి. పల్లవి పల్లవి నేను కావాలనుకోవట్లేదు పల్లవి. పల్లవి 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 కళ్ళు మూయి పల్లవి ప్లీజ్ పల్లవి. లే పల్లవి పల్లవి ప్లీజ్ పల్లవి. అమ్మా పల్లవి
బాబు మోయా మీరా? చాలాసేపటి నుండి కాలింగ్ బెల్ కొడుతున్నాను. అంటే బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళాను, సో కొంచెం లేట్ అయింది. అమ్మాయి లేదా బాబు? అంటే తను ఆఫీస్ నుంచి ఇంకా తిరిగి రాలేదు. మోయా మీరు ఇంత సడన్గా? చిన్న పని మీద వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, మిమ్మల్ని చూసి వెళ్దామని. మోయా మంచినీళ్ళు తెమ్మంటారా? కూర్చోండి మోయా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నా డైరీ ఇక్కడ మర్చిపోయాను. ఇక్కడే ఎక్కడో ఉండాలి. దొరికింది. అబ్బా, దీనికోసం ఎంత ఇబ్బంది పడ్డానో బాబు. అమ్మాయి చీర. మోయా మీరు ఫోన్ మాట్లాడండి మోయా, నేను చూసుకుంటాను. అలాగే బాబు. హలో, ప్రసాద్ గారు చెప్పండి. ఓకే ఓకే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. అలాగే, ఓకే అండి. సారీ బాబు, అర్జెంట్ పని వచ్చింది. మోయా వెంటనే బయలుదేరాలి. మీరు బయలుదేరండి మోయా. నీకేమైనా ప్రాబ్లమా? లేదు మోయా, ఆల్ గుడ్. సరే, ఈ డైరీ జాగ్రత్త. ఈసారి వచ్చినప్పుడే తీసుకెళ్తాను. ఓకే? షూర్ మోయా. నువ్వు బాబు, పర్లేదు, నేను వెళ్తా. జాగ్రత్త మోయా. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మాయిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. తనేమో ఇంకా ఆఫీస్ నుంచి రాలేదట. రాకపోవడం ఏంటి సార్? మేడం ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళలేదా? వీకెండ్ ఆఫీస్ ఏంటి సార్? మోయా, అమ్మాయి ఇంట్లోనే ఉందటగా. తను ఆఫీస్కి వెళ్ళింది. ఏం జరిగింది? ఏం జరిగింది? మోయా, పల్లవి, అమ్మా పల్లవి. మోయా తను ఆఫీస్కి వెళ్ళింది. మోయా, పల్లవి, మోయా తను ఆఫీస్కి వెళ్ళి లేట్ అయిందని చెప్తున్నారు. పల్లవి, 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 నువ్వేదో దాస్తున్నావు. మోయా ఏం దాయట్లే మోయా. చెప్పు, తను ఆఫీస్కి వెళ్ళింది మోయా. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదా? మరి ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం జరగలేదు మోయా. చూస్తుంటే అనుమానంగా ఉంది. కంగారు లేదు మోయా. చీర, అమ్మాయి చీర. అమ్మాయి చీర. మోయా పల్లవి, పల్లవి, అమ్మా. కట్టుకున్నదే పోయాక కాళ్ళు కడిగిన వాడి గురించి ఏంటి సార్ ఆలోచించేది?
పరువు పోతుందనుకుంటే ఆలోచించాలి, మనమే పోతాం అనుకుంటే తీసేయాలి. నేను చేసింది కరెక్టేగా సార్? మీరేం వరి అవ్వకండి సార్. ఈ 2 డెడ్ బాడీస్ని ఎలా మాయం చేయాలో నాకు బాగా తెలుసు. 2 కాదు 3. అయినా రోజు న్యూస్లో చూస్తున్నది కదా, లేడీస్ పై ఆఫీస్లో హెరాస్మెంట్, ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో అఘాయిత్యాలు. అంటే అనుమానిస్తున్నావా నన్ను? అనుమానం కాదు పల్లవి, ఒక భర్తగా అది నా భయం మాత్రమే. ఇన్నేళ్ళు నీ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం నా సేఫ్టీని రిస్క్ చేశాను. ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళలేదా? వీకెండ్ ఆఫీస్ ఏంటి సార్? పల్లవి నేను చంపుకోవడం ఏంటి? తనని అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి కళలు వస్తున్నాయా? Coming! చరణ్ ఏంటి? ఏం లేదు, రా. నా ఫ్రెండ్ ఎస్ఐ రఘు తెలుసుగా? తెలుసు. ట్రాన్స్ఫర్ అయ్యి సిటీకి వచ్చాడు. తనని కలవడానికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవ్వచ్చు. డిన్నర్ బయట చేసిరండి. నాకు చేసేంత ఓపిక లేదు, తినేంత ఆకలిగా లేదు. ఏం పల్లవి ఇది? అరే కలిసి కబుర్లు చెప్పుకోలేం, కనీసం భోజనం కూడా చేయలేం. ఇదే మనకు కావాల్సిన లైఫ్. నా మాట విని పల్లవి, దయచేసి ఆ జాబ్ మానే. బాయ్ చరణ్, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకుని వెళ్ళు. దీనికి ఎంత చెప్పినా వేస్ట్. చెప్పు పల్లవి. సారీ చరణ్, డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, ఇంటికి వచ్చాను. సర్లే.
ఏంటి? ఏం లేదు మేడం, సార్ లోపల ట్యాప్ పాడైందని చెప్పారు. ఏంటి మేడం, మార్నింగ్ మళ్ళీ గొడవ పడ్డట్టున్నారు? వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. 8 years నుంచి చూస్తూనే ఉన్నాను మేడం. హ్యాపీగా గడపాల్సిన జీవితాన్ని క్షణం ఒక గండంగా బతికేస్తున్నారు. కాలం మనకంటే చాలా స్పీడ్గా పరిగెడుతుంది మేడం. కాలంతో పాటు మనం పరిగెత్తాలి. మనం పరిగెత్తాలనుకునేటప్పటికీ పరిగెత్తే శక్తి లేక, పోయిన కాలాన్ని అందుకోలేక, గడిచిన క్షణాల్ని తలుచుకుంటూ బతికినంత కాలం జీవోత్సవంలా బ్రతకాలి. కరిగిపోయే కాలం, తరిగిపోయే యవ్వనం ఎవ్వరి కోసం ఆగవు మేడం. అవకాశం ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి. వచ్చిన పని అయిపోయింది మేడం. నేను చెప్పిన విషయం అర్థమయ్యే ఉంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అర్థం కాని భాష ఏం కాదు మేడం నేను మాట్లాడేది. నిన్ను అర్థం చేసుకోవడానికి నీ భర్త శ్రీరామచంద్రుడేం కాదు. అది అర్థం చేసుకొని సంతోషంగా ఉండాల్సింది నువ్వు. ముందు నువ్వు బయటికి పోరా. మీకు ఇంకా అర్థం కాలేదు మేడం. పోవడానికే అయితే మీ దాకా రావడం ఎందుకు? అర్థం చేసుకోండి మేడం. ఉండు, నీ పని చెప్తాను. ఏంటి మేడం, ఫోన్ సార్కా? మగాడి ఫోన్ ఆన్లో ఉంటే ఆడు ప్రశాంతంగా ఉన్నట్టు, ఆఫ్లో ఉంటే ఇంట్లో ఆడది శాంతంగా లేనట్టు. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. మహా అయితే లొంగిపోతారు అంతేగా. దగ్గరికి రావద్దని చెప్తున్నానా? వెళ్ళు. ప్లీజ్ మేడం, ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తే వినడానికి నీ మొగుడి కాదే, మరే మొగాడి. సారీ మేడం, నాకు కోపం వస్తే కొట్టే అలవాటు ఉంది. చూడు పాపం, రక్తం వచ్చేలా కొట్టాను. ఓకే 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 కోపం వచ్చినట్టుంది. తప్పులేదు మేడం మీ కోపం రావడంలో. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మేడం, ఆడవాళ్ళపై ఎప్పుడూ చేసేసుకోకూడదురా, రెస్పెక్ట్ ఇవ్వాలి అని. నేను అమ్మకు మాట ఇచ్చాను మేడం, కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను. అమ్మా సారీ, అమ్మా సారీ. దానికి కారణం మాత్రం నేను కాదమ్మా, నేను కాదు. అసలు మాట వినవే. మొగుడు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాడు?
ప్రేమతో నచ్చేలా చెప్తాడు. నా అలాంటోడికి అంత టైం ఉంటుందా మేడం? అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాలి. కానీ కోపడితే ఎలా మేడం? మేడం ఎక్కడున్నారు మేడం? మేడం ప్లీజ్ కోఆపరేట్ మేడం. మేడం మేడం వచ్చే ఎలకా భద్రం, ఎక్కడ దొంగలు అక్కడే కప్చు. మేడం
పవర్ సేవ్ చేయమని ప్రభుత్వం చెప్తుంటే మీరు ఇలా పవర్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు మేడం. అయినా ఇప్పుడు పవర్ లేదు కదా, ఇప్పుడు ఎలా? చరణ్, అయ్యో హలో 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 పల్లవి, హలో చరణ్, నీకే కాలేదు కదా? చరణ్ ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నా. ఎక్కడున్నావు? నేను పక్కనే. పక్కనంటే ఇక నా వల్ల కాదు మేడం, నువ్వు నాకు కావాలి. కాసేపు కళ్ళు మూసుకొని ఇదంతా కలనుకోవడానికి నువ్వేమో మీ ఆయన వచ్చాడు కాపాడుతాడని కలగంటావు. 7 సంవత్సరాల నుండి నేనేమో నీ గురించే కలగంటున్నాను. మధ్యలో వచ్చాడని ఊరికే వదిలేస్తానా? మరేం చేద్దాం? అర్థమైందా? యు ఆర్ టూ ఇంటెలిజెంట్ మేడం.
మీ ఆయన్ని చంపక తప్పదు. నీకేమో మీ ఆయన కావాలి, నాకేమో నువ్వు కావాలి. చంపేద్దాం మేడం, ప్లీజ్ మేడం. వద్దు. నువ్వు చెప్తే వినడానికి నేను చెప్పింది విన్నావా? పోనీ ఇప్పుడు వింటావా? అయితే నేను అవును, మీ ఆయనకి నేను తెలిస్తే వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచాడని బాధపడతాడు కదా. పోయే ముందు మీ ఆయన్ని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా కోసం మీ ఆయన కింద వెయిట్ చేస్తుంటాడు, త్వరగా పంపించేసి వస్తాను. చూసారా, నా కోరిక నిర్ణయం రెండు సరైనవని ఆ దేవుడికి కూడా అర్థమైంది. బాయ్. The number you are calling is currently switched off. నేను మన పెళ్లి రోజు నీకు ఇస్తున్న గిఫ్ట్. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? ఆడుకోవాలా? Huh.
మేడం, చిన్నపిల్లల్లా కారుతో ఏంటి మేడం మాటలు? ఇప్పుడు నేను ఆడబోయే ఆట ఏంటో చూస్తారా? చరణ్ సార్, నీకు ఇక్కడ ఏం పడరా? సార్ నేను బయట కూర్చున్నాను సార్. అంతలో ఒక వెలుతురు నా మొహం మీద పడింది సార్. ఏంటా అని చూశాను సార్. ఎదురుగా ఒక ఏంజల్ సార్. తను చూసి నా మతి పోయింది సార్. తను అలా ఇంట్లోకి వెళ్ళిపోయింది సార్. తన్ని చూస్తూ నేను ఫాలో అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయాను సార్. వెంటనే నన్ను చూసి ఏం కావాలో కోరుకోరని అడిగింది సార్. అప్పుడు నేను నాకు ఒక చింతకాయ కావాలని. అప్పుడు తనంది, డబ్బు బంగారం ఇంకేదైనా కోరుకో అంటే. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది సార్, అదే చింతకాయ తినాలని. అదే సార్ చింతకాయ, పుల్లగా ఉంటుంది. అందుకే నాకు చింతకాయ కావాలని అడిగాను సార్. కానీ ఇంతలో ఒక చీకటి నా వైపు ఏదో వస్తున్నట్టు అనిపించింది. ఏంటా అని చూశాను. ఎదురుగా మీరు. అంతే, ఏంజులు మాయం, నోటిదాకా వచ్చిన చింతకాయ మాయం. ఏంటి సార్ పెట్టక చెప్తున్నాను ఏంటా అని చూస్తున్నారా? మీ అనుమానం కరెక్టే సార్. చెప్పింది పిట్ట కదే, కానీ వచ్చింది పిట్ట కథ చెప్పడానికి మాత్రం కాదు సార్. సార్ సార్ కొట్టకండి సార్. సార్ సార్ కొట్టకండి సార్. చెప్పు. నా మాట వినండి సార్. నేను ఉప్పు తిన్నాను సార్, నీకు తిరిగి కొట్టలేదు సార్. ఉప్పు తిని ఇదే చెప్పు. కొట్టకండి సార్. నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. నా కోపం వస్తే కొట్టాలి వాడు సార్. నేను కొడితే తట్టుకోలేడు సార్. అర్థం చేసుకోండి సార్. కోపం వస్తుంది చెప్తున్నారా? కోపం వస్తుందిరా నీకు? పాల్పోసించేని కాటేయాలని చూస్తారా? కాటేయాలని చూస్తారా? పాల్పోసించేని చెప్పండి సార్. చెప్పండి సార్. నీ అబ్బా పాలు పోస్తే కన్నడ నేను పిచ్చోడ్రా. చెప్తే అర్థం చేసుకోలే. సారీ సార్, కొట్టేలా చేశారు. చరణ్ సార్, చరణ్ సార్, లేవండి సార్.
లేవండి సార్. సార్ మా ఊర్లో మామిడి చెట్టుకి చూడగానే తినాలనిపించే పండు ఒకటి ఉండేది. దానికి కాపలా కాసే కాబరి వాడు తినేవాడు కాదు, ఇంకెవరిని తిన్నిచ్చేవాడు కాదు. పండైనా పువ్వైనా పురుగైనా వాడితేనే కదా సార్ దాని జీవితానికి సార్థకత ఉండేది. చివరికి ఆ పండు తన బాధ ఎవరికి చెప్పుకోలేక, చెట్టుకి ఉండలేక రాలి కింద పడిపోయింది సార్. రాలి కింద పడిపోయింది సార్. కథ మొత్తం అర్థం కాకపోయినా పర్లేదు సార్. మనం మొగాళ్ళం సార్, ఆకలేస్తే బయటికి వెళ్ళినా తింటాం. కానీ తన పాపం సార్, బయట తినలేక ఇంట్లో తినలేక పాపం సార్. నేను తన మీద ఆశపడ్డాను సార్, కానీ నన్ను కుక్క కంటే హీనంగా చూస్తుంది సార్. ఏం తక్కువ సార్ నాకు సార్. కానీ తన దేవత సార్, అలాంటి దేవతకి మీరు కరెక్ట్ కాదు సార్. సార్ నేను అనుకున్నట్టు అవ్వాలంటే మీరు చచ్చిపోదు సార్. ప్లీజ్ సార్ చచ్చిపోండి సార్. ఎలా చంపుతాను అనుకుంటున్నావా? కోరుకున్న దాన్ని పొందటానికి దాన్ని కట్టుకున్న వాడిని కాటికి పంపినా తప్పులేదు. చచ్చిపోండి సార్, చచ్చిపోండి సార్, చచ్చిపోండి సార్.
మేడం నేను చాలాసార్లు విన్నాను మేడం, ఆడాలి ఇష్టం లేనిది వాళ్ళ మీద ఈగో కూడా వాళ్ళు ఎవరని. అది మిమ్మల్ని చూశాక అర్థమైంది. నేను రాక్షసుడినే కానీ రాబందుని కాదు. మీ ఆయన పోవడానికి 10 నిమిషాలే ఉంది, నాకు 5 నిమిషాలు చాలు. మీరు అనండి చాలు. డాక్టర్కి ఫోన్ చేస్తే మీ ఆయన్ని కాపాడుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. ఫోన్ తీసుకుంటావా లేక మీ ఆయన ప్రాణం తీసుకుంటావా? ఫోన్ తీసుకుంటావా లేక మీ ఆయన ప్రాణం తీసుకుంటావా? మీ ఆయన పోవడానికి 10 నిమిషాలే ఉంది. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. ఈ
ఏడిపేదో ముందే ఉండుంటే ఈ పాటికి మీరు ఆయన పక్కనే ఉండేవాడు. అయినా మీరంతా ఇంతే, చేతులు కాలేక ఆ ఇంటి మట్టి గురించి ఆలోచిస్తారా? మెంటలా కోపం వచ్చేస్తుంది మేడం, కూతురు వచ్చేస్తున్నాయి. అయినా ఇలా చేశారండి మేడం. మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నా మేడం. ప్లీజ్ మేడం, నాకు అన్యాయం చేయకండి మేడం. ఏంటి ఇలా చేసావు? ఏంటో ఇలా అయిపోయింది. ఫోన్ చేసావు కదా, వచ్చేసారు. వాళ్ళకి నీ ప్రాబ్లం బాగా అర్థమైంది, నా ప్రాబ్లం అర్థం కాలేదు. షిట్, త్వరగా త్వరగా రండి. కమ్ ఆన్, మూవ్ ఫాస్ట్. పల్లవి మేడం, చంపేసి పారిపోదాం అనుకుంటున్నావా? ఎక్కడికి పారిపోతావా? నేను చంపలేదు సార్, నన్ను నమ్మండి సార్. నువ్వు చంపలేదన్నంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇలా కాదురా. షూట్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. ఏరా, కాపలా కాస్తున్నావా, కాపురాలు గొలుస్తున్నావా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. అబ్బా, స్వాతిముత్యంలో కమలాసన్లో భలే యాక్ట్ చేస్తున్నావురా. నువ్వు కమలాసన్ని కాదురా, కామరాజువి. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. నీకు అర్థమైందని నాకు బాగా అర్థమైంది, కానీ ఇంకా నటించకు. అయినా అంత ఈజీగా ఎలా చంపేశావురా? నాకెలా తెలిసిందని చూస్తున్నావా? నిజం నిప్పు లాంటిదిరా, అది పొగల మారి పోలీస్ స్టేషన్ దాకా వ్యాపించింది. నిజంగా నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి సార్. నిజం చెప్పి చేతికి వేడి లేయించుకుంటావా, లేదా గుండెల్లో గుళ్ళు దింపమంటావా? లేదు సార్, నేను చెప్పేస్తాను సార్. ఇంకాసేపు భయపెడితే నిజంగానే చంపేశానని ఒప్పేసుకునేలా ఉన్నాడు సార్. మిర్చిన షాక్కి షేక్ అయిపోయినట్టున్నాడు. ఏరా, చెప్పేస్తావా? ఏం చెప్పేస్తావరా? మీ చరణ్ సార్కి మా సార్ ఫ్రెండు కలవనీకొచ్చిండు, గట్ల పరిశాన్ అవుతున్నవేంది? బయటికి వెళ్ళారు సార్. సరే, వాడి సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, రాగానే నా నెంబర్కి కాల్ చేయమని చెప్పు. ఏంటి? సరే సార్. మేడం గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు సార్. సరే, జాగ్రత్త. ఓకే సార్. ఓకే అమ్మా. కళా నిజమా? ఒకవేళ నిజమైతే
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సార్ అది చెప్పు. మేడం 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 ఏంటి? మేడం సార్ పైన పైనేటి 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 చెప్పు. పైన చచ్చిపోయింది సార్. సార్ పైన చచ్చిపోయింది సార్. చచ్చిపోవడం ఏంట్రా? నడకలాడుతున్నావా? సార్ నిజం సార్. పైన చచ్చిపోయింది సార్. చెప్పేది నిజమైతే చూపి. సార్ 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 చెప్పేది వినండి సార్. సార్ సార్ ఎక్కడ చూపి. సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఎక్కడది చూపి. మేడం 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 కత్తి రక్తం రక్తం ఏది ఏది? సార్ ఇక్కడే సార్. చూడండి సార్ ఇక్కడే సార్. ఎక్కడ్రా? ఎక్కడే సార్ ఇక్కడే సార్. సార్ ఇక్కడే చూసాను సార్. చనిపోయి ఉండింది సార్. సార్ సార్ నిజం చెప్తున్నా సార్. నమ్మండి సార్. సార్ నిజం చెప్తున్నా సార్. సార్ నువ్వు అబద్ధం చెప్తున్నావు. సార్ లేదు సార్ నేను నిజమే చెప్తున్నా సార్. సార్ నా నంబర్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్ నేను నిజమే చెప్తున్నా సార్. చచ్చిపోయింది మళ్ళీ ఎలా చచ్చిపోతుందా? అదంతా నీ భ్రమరా? అదంతా నీ భ్రమరా? ఎందుకంటే దాన్ని నేనే చంపేశాను. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను రా. కానీ ఎప్పుడు చూసినా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంతో పేసేది. నా మాట ఎప్పుడు వినేది కాదు. సహించలేకపోయాను, భరించలేకపోయాను. ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి పట్టేది. అందుకే ఈ చేతులతో తను చంపేశాను. Yes, I killed her. కళ. చరణ్ నన్ను చంపేశానని చెప్తున్నాడంటే తన మనసులో నా స్థానం ఏంటి? చరణ్ చరణ్ నన్ను ఒకటి అడగాలి. అయితే నేను చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఏ? అందరూ ముందు అడుగుతారు, నువ్వు తర్వాత అడుగుతుంటే. నేను నిన్ను సీరియస్గా అడుగుతుంటాను ఏంటి జోకులు?
సీరియస్గా ఎందుకురా, కూల్గా అడుగు. నువ్వు నా పక్కన ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే అర్థమవుతుంది నేను మిస్ అవుతున్నానని. ఈ 4 గోడలు చూస్తూ ఒక్కదాన్ని ఒంటరిగా ఉండలేకపోతున్నాను. అందుకే జాబ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా చరణ్. అదేమో ఒక భార్యగా మీలో భాగం పంచుకున్నప్పుడు బాధ్యత పంచుకోవడంలో తప్పులేదు కదా చరణ్. తప్పే అంటాను అని అంటాను అనుకున్నావా? చూడు పల్లవి, కలిసి బతకడం అంటే ఒకటిగా బతకడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బ్రతకడం. నువ్వు ఇంట్లో ఉండి ఒంటరిగా బాధపడుతుంటే వద్దని నేను మాత్రం ఎలా అనగలను? నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఒకవేళ తన్ని అర్థం చేసుకోలేకపోతున్నానా? అందుకే ఇలాంటి కళలు వస్తున్నాయా? ఐఎమ్ సారీ చరణ్, ఐఎమ్ రియల్లీ సారీ. నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ చరణ్. మేడం, మేడం మీకు ఏదో కవర్ వచ్చింది. నువ్వు వెళ్ళు. ఆగు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు మా ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చుకో. మేడం, అదే పర్మిషన్ లేకుండా లోపలికి రాకు. వెళ్ళు. హాయ్ చరణ్. మనుషులుగా మనం దూరమైనా మన జ్ఞాపకాలు మనతోనే ఉంటే అవి చూసినప్పుడల్లా మనం కలిసి ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పల్లవి, అవేవో వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వేం చెప్పినా కనిపించే నిజాలు అబద్ధాలు కావు. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. అర్థం చేసుకో పల్లవి, కాలేజ్ లైఫ్ అన్నాక ఇలాంటివన్నీ కామన్. అవేవో సరదాగా దిగిన ఫోటోలు. నిజంగా నేనే తప్పు చేయలేదు, ట్రస్ట్ మీ. నీ దృష్టిలో ఒక అమ్మాయిని కౌగిలించుకోవడం తప్పు కాదు, ఐ లవ్ యూ చెప్పడం తప్పు కాదు. ఆ విషయాన్ని దాచి మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు కాదు. ఇంకా ఇక్కడే ఉండి నేను తప్పు చేయలేను. ఐమ్ సారీ చరణ్. పల్లవి ప్లీజ్ లైట్ తీసుకో. అరే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించవచ్చు కదా. ప్రాక్టికల్గా ఆలోచించాను కాబట్టి లైట్ తీసుకుంటున్నాను.
పల్లవి, నేను చేసిన తప్పనుకుంటే నన్ను క్షమించు. బట్ నువ్వు లేకపోతే నేను బతకలేను పల్లవి. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పల్లవి. ప్లీజ్ పల్లవి. ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చూడకు చరణ్. అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? ఉండాలనిపించినప్పుడు వెళ్ళాలి కదా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని పొగరు. ఇన్నాళ్ళు నీ కాళ్ళ దగ్గర బతికాను కదా. ఓకే, నీకు ఇంత చెప్పిన అర్థం కాలేదంటే నీకు ఇంకా చెప్పడం అనవసరం. ఓకే, అయినా నువ్వే నన్ను వద్దనుకున్నప్పుడు నేను మాత్రం నేను కాదనుకుని బతకలేనా? నువ్వు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. డాడీ, నాన్న, మీ విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. భార్యాభర్తలు గొడవలు పడటం సహజం. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ ఒకటవుతారు కాబట్టి. జీతాల కోసం పరిగెడుతూ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. జీవితం అంటే మీరు వెతుక్కుంటే దొరికేది కాదు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేది. వీకెండ్ అని తెలిసి కూడా దీన్ని తీసుకెళ్ళడానికి రాలేదంటే అంత బిజీ పనులు ఏమున్నాయో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది మీరెంత బిజీగా ఉన్నారు. అమ్మా నాన్నలు లేని అనాథలు కొందరైతే ఇది అమ్మా నాన్న ఉన్న అనాథ. అక్షర అనాథ ఎందుకు అవుతుంది? అయినా ఇప్పుడు తనకేం తక్కువ చేశావు నాన్న? సిటీలోనే బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాం. ఏసీ రూమ్స్, బెస్ట్ ఫుడ్, 24/7 మెడికల్ అటెండెన్స్. ఏం కావాలన్నా అక్కడే దొరుకుతుంది కదా. స్కూల్లో అన్నీ దొరుకుతాయేమో కానీ అమ్మా నాన్నల ప్రేమ మాత్రం మీ వద్దే దొరుకుతుంది. మీకు రెక్కల్లోనే కాబట్టి మీరు ఎక్కడైనా బతుకుతారు. కానీ బతుకంటే ఏంటో తెలియని దీని బతుకేం చేస్తారు? నాన్న, ఒకటిగా బతకలేమని తెలిసాక ఒంటరిగా బతకడం పెద్ద కష్టమేం కాదు. పంతాలతో విడిపోయి ఒంటరి జీవితాన్ని జీవించాలని డిసైడ్ అయ్యారు. ఏం బాబు, నీది అదే మాటేనా? ఒక్క చేత చప్పట్లు కొట్టలేం కదా మా అయ్య. తను అలా డిసైడ్ అయితే నేను మాత్రం ఏం చేయగలను? సారీ మోయ్య. దీని జీవితాన్ని తలుచుకుని ఏడవాలో మీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వాలో తెలియటం లేదు. ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక జాలరివాడు చేపల వేట కోసం పడవలో సముద్రంలోకి వెళ్ళాడు. ఎంత ప్రయత్నించినా వలలో ఒక్క చేప కూడా చిక్కలేదు. ఏది ఏమైనా ఒక చేపనైనా పట్టనిదే ఇంటికి వెళ్ళను అని భీష్మించుకున్న ఆ జాలరి అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయింది, రాత్రైంది, ఒక్క చేప కూడా చిక్కలేదు. అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో వలలో ఏదో చిక్కుకున్నట్టు అనిపించింది. చూద్దామంటే చిమ్మ చీకటి. వలని పైకి లాగాడు. చాలా బరువుగా ఉంది. వలలోంచి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తుంటే చేతి స్పర్శకి అన్నీ రాళ్లే తగిలాయి. ఒక్క చేప తగలలేదు. అలా ఒక్కొక్క రాయి తీసి తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ వాటిని సముద్రంలోకి విసిరేయసాగాడు. అలా రాత్రంతా వలలో పడ్డ అన్ని రాళ్లను విసిరేస్తూనే ఉన్నాడు. తెల్లవారుతూ ఉండగా సూర్యుని తొలి కిరణాలు ప్రసరిస్తూ ఉండగా చివరి రాయిని విసిరేస్తూ చూడగా అది రాయి కాదు, వజ్రం అని తెలుస్తోంది. అంటే రాత్రంతా తను పారేసుకున్నవి రాళ్ళు కాదు, వజ్రాలని అర్థమైంది. అతను తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ నిరాశగా ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఈ కాలం యూత్కి ఏది విలువైనదో ఏది విలువైనది కాదో తెలియటం లేదు. విలువలేని జీతం రాళ్ళ కోసం విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. తాము కోల్పోయిన దాన్ని గుర్తించేసరికి జీవితం ముగిసిపోతుంది. మీ పరిస్థితి అలాగే ఉంది. నాన్న, కథలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి, కానీ నా జీవితం కథ కాదు. సరే పల్లవి, మీ సుఖం మీరు చూసుకుంటున్నారు. మరి దీని పరిస్థితి ఏంటి? నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. దానికి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. వెంటే నా కూతుర్ని చూసుకునేది నాకు చేత కాదా? నువ్వెంత బాగా చూసుకుంటున్నావో నేను చూశాను. ఏం తెలుసా నీకు? చరణ్, పల్లవి, నాన్న మీరు సైలెంట్ గా ఉండండి, మీకేమీ తెలీదు. అక్షర, నాతో నా దగ్గర పాప నాతోనే ఉంటుంది. అమలు, నా దగ్గర చెప్తున్నాను. నువ్వు నాతో రాయన్నా. చెయ్యి వదలు.
అక్షర అమలు అక్షు ఇక్కడ కూడా లేదు. అయ్యో లేదు చరణ్, ఇక్కడ ఉంది. టెర్రస్ మీద. సరే చూద్దాం. అక్షర 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 ఆగండి. అమ్మా ఐ హేట్ యు మమ్మీ, ఐ హేట్ యు డాడీ. అక్షర ఏంటమ్మా మాటలు? ముందు కిందకి దిగరామ్మా ప్లీజ్ రా, ప్లీజ్. అక్కడే ఆగండి, దగ్గరికి రావద్దు. వచ్చారంటే దూకేస్తా. అక్షర ప్లీజ్ నాన్న, నా బంగారు తల్లి కదా, రా అమ్మా ప్లీజ్ నాన్న. నేను రాను, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నేను నమ్మను, మీరు మళ్ళీ గొడవ పెట్టుకుంటారు. అప్పుడేమో నాకు చాలా భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీరు నా మమ్మీ డాడీ కాకుంటే బాగుండునేమో అని. అప్పుడైతే నన్ను హాస్టల్లో చేర్పించే వాళ్ళే కాదు, నేను చక్కగా పింకీలా బొమ్మలతో ఆడుకునేదాన్ని, ఐస్ క్రీమ్ తినేదాన్ని. సండే వస్తే మమ్మీ డాడీతో కలిసి సినిమాకి వెళ్ళేదాన్ని. అందుకే మీరు నాకున్నా అవేమీ నాకు లేవు. మమ్మీ చేత గోరు ముద్దలు తినాలనిపిస్తుంది, కానీ మమ్మీ తినిపించదు. కాలికి దెబ్బ తల్లి ఏడుస్తూ డాడీ దగ్గరికి వెళ్తే నన్ను విసిగించుకో, వెళ్ళి పడుకో అంటారు. అప్పుడేమో నాకు చాలా ఏడుపు వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది మమ్మీ. అమ్మా అక్షర, మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు పడుతున్న బాధ ఏంటో నువ్వు చెప్తే గానీ తెలుసుకోలేనంత దీనస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నావు. ఎంతసేపు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని చూసామే తప్ప అదే నీకు సమస్య అవుతుందని అర్థం చేసుకోలేకపోయాం. సారీ అక్షర. అక్షర సారీ నాన్న, నా కాళ్ళ మీద బతకడమే జీవితం అనుకున్నాను. బిడ్డకు ప్రేమను పంచుతూ ఒక అమ్మగా బతకడం గొప్ప జీవితం అని తెలుసుకోలేకపోయాను. ఈ రోజు నుంచి నీ జీవితమే నా జీవితం అనుకుంటాను నాన్న. ప్లీజ్ రా, కిందకి దిగిరా నాన్న ప్లీజ్. మీరు ఎప్పుడు గొడవపడనంటేనే వస్తా, ఇంకెప్పుడు గొడవపడవు అమ్మా. రా నాన్న, ప్రామిస్. ముందు మీరు దగ్గరగా నిలబడండి. అలా కాదు, ఇంకా దగ్గరగా. సారీ చరణ్, నిన్ను చాలా బాధ పెట్టాను. ఇంక నేను జాబ్ మానేస్తాను, నీ ఇష్టం. అదేం కుదరదు. ఎందుకో తెలుసా, నువ్వు నేను ఒకే చోట పని చేయబోతున్నాం కాబట్టి. అప్పుడు మనం ఎంచక్క పాపని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళొచ్చు, సాయంత్రం కాగానే పాపని తీసుకుని ఇంటికి రావచ్చు. ఆ తర్వాత అంటే వెయిటింగ్, బెడ్రూమ్. ఏంటి పల్లవి ఏడుస్తున్నావు? నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వడం ఇష్టం లేదా? I love you so much, Charan. దిస్ ఇస్ టూ మచ్ పల్లవి. అక్కడ పాప చూస్తుంది. అక్షర! 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 మమ్మీ! మమ్మీ! అమ్మా అక్షర! మమ్మీ! అక్షర! లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ సో మచ్. డాడీ, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? తప్పకుండా. మరి ఐస్ క్రీము? హ్యాపీగా నీకు ఎన్ని కావాలంటే అన్ని. ఓకేనా? ఓకే. పద.
ఈ రోజు నుంచి వచ్చే ప్రతి హాలిడే మనకు జాలీడేనే, ఓకేనా? భర్త మనసుతో భార్య ఏకం కావాలి. భార్య ఆశయాలకు భర్త ఊపిరిపోయాలి. రెండు మనసులు ఒకటైతేనే అది భార్యాభర్తల బంధం. అలా ఒకటిగా బ్రతకనప్పుడే ప్రతి కుటుంబం ఒక కథలా మారి కల్లా వేధిస్తుంది. ఈ కథ ప్రతి కుటుంబంలో కల్లాగే మిగిలిపోవాలని ఆశిస్తూ చేసిన చిన్న ప్రయత్నమే ఈ కుటుంబ కథా చిత్రం.